హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు టు ఇంగ్లీష్ టాక్స్ ఛానల్. సో మన ఈ ఛానల్లో డైలీ ఒక 5 సెంటెన్సెస్ అనేది తెలుగులో ఉన్న సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఈజీగా మన డే టు డే కాన్వర్జేషన్స్లో ఎలా మనం మాట్లాడుకోవాలి అనే దాని గురించి మనం రెగ్యులర్గా వీడియోస్ చేసుకుంటున్నాము. కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది, బట్ మళ్ళీ మేము ఫ్రెష్ కంటెంట్తో న్యూ డిజైన్తో మేము ముందుకు వస్తున్నాము. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో కంటిన్యూగా ఇప్పటి నుంచి మన ఛానల్లో 5 సెంటెన్సెస్ ఒక వీడియోలో కవర్ అవుతుంది, తెలుగు నుంచి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అని. మీరందరూ కూడా ఇవి నేర్చుకొని నోట్ చేసుకొని డైలీ మీరు మాట్లాడేటప్పుడు ఆ సందర్భంలో మీరు మాట్లాడేటప్పుడు ఆ సెంటెన్స్ మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేశారు అంటే మీకు ఈజీ అయిపోతుంది డైలీ మాట్లాడడం కూడా. అలాగే దీంతోపాటు మనం ఒక 5 వర్డ్స్ కూడా, ఒక న్యూ వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ న్యూలో ఏదైనా కాంప్లెక్స్ వర్డ్స్ ఉంటే దాన్ని సింపుల్గా ఇంగ్లీష్లో ఏ వర్డ్స్తో పిలవచ్చు, ప్లస్ దాన్ని తెలుగులో మీనింగ్ ఏంటి అన్న విషయాలు కూడా మనం షార్ట్స్ రూపంలో పెడుతూ ఉంటాం రెగ్యులర్గా. సో మనకి 5 సెంటెన్సెస్ డైలీ సెంటెన్సెస్ వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో. అలాగే 5 న్యూ వర్డ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాము రెగ్యులర్గా. సో మిస్ అవ్వకండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ప్రతి వీడియోలో కూడా ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది 5 సెంటెన్సెస్ వీడియోలో. దాని ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ డే ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా మన వీడియోలో రావడం జరుగుతుంది మీరు కరెక్ట్ చేసుకోవడానికి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయే సెంటెన్సెస్ ఇవే. ఫస్ట్ వన్, ఇంకా లేవలేదా, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇది మీకు ప్రీవియస్ వీడియోలో క్వశ్చన్ అడిగాను కదా, మీరు అందరిలో చాలామంది బాగానే ట్రై చేశారు. బట్ మీ జస్ట్ తెలియని వాళ్ళ కోసం కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హ్యావెంట్ యూ వోకెన్ అప్ ఎట్, బ్రేక్ఫాస్ట్ ఈస్ రెడీ. హ్యావెంట్ యూ వోకెన్ అప్ ఎట్, బ్రేక్ఫాస్ట్ ఈస్ రెడీ, ఇలా చెప్పచ్చు. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్కి దోశలు వేసాను, వేడిగా తింటేనే బాగుంటాయి. జనరల్గా మనం మాట్లాడతాం కదా ఇంట్లో, మన అమ్మ వాళ్ళు మనతో మాట్లాడతారు, లేదా మీరు మీ పిల్లలతో మాట్లాడాలంటే, ఈ వీడియో కనుక పెద్దవాళ్ళు చూస్తున్నట్లయితే మీరు మీ పిల్లలతో మాట్లాడాలంటే ఇలా మాట్లాడచ్చు. ఐ మేడ్ దోసెస్ ఫర్ బ్రేక్ఫాస్ట్ టుడే, ఈట్ దెమ్ వైల్ దే ఆర్ హాట్. వైల్ దే ఆర్ హాట్ అంటే వేడిగా ఉన్నప్పుడే, అలా చేసినప్పుడే అన్నప్పుడు వైల్ అని చెప్పి యూస్ చేస్తారు. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్కి దోశలు వేసాను, వేడిగా తింటేనే బాగుంటాయి అంటే ఐ మేడ్ దోసెస్ ఫర్ బ్రేక్ఫాస్ట్ టుడే, ఈట్ దెమ్ వైల్ దే ఆర్ హాట్. ఇలా చెప్పి చూడండి, మీ పిల్లలతో ట్రై చేయండి, షాక్ అవుతారు ఒకవేళ మీరు ఇంట్లో రెగ్యులర్గా మాట్లాడకపోతే. నెక్స్ట్ వన్, ఒక గ్లాస్ మజ్జిగ తాగు, ఆరోగ్యానికి మంచిది. సమ్మర్లో యూజువల్గా మనకి ఇలాంటి సజెషన్స్ ఇస్తుంటారు మన ఇంట్లో వాళ్ళు. ఒకవేళ మీరు మీ పిల్లలకి ఇవ్వాలనుకుంటే కూడా ఇలా చెప్పచ్చు, డ్రింక్ గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్, ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. పాలు పొంగిపోతున్నాయి, వెంటనే గ్యాస్ ఆఫ్ చేయి. రెగ్యులర్గా అందరిళ్ళల్లో ఉండే సమస్య ఇది. సో ఎవరికైనా మీరు ఇలా చెప్పాలనుకున్నా ఇలా చెప్పచ్చు, ద మిల్క్ ఈజ్ బాయిలింగ్ ఓవర్, టర్న్ ఆఫ్ ద స్టవ్ క్విక్లీ. దెన్ అరటి పండు లేదా ఇంకేదైనా పండు తిని వెళ్ళు, ఖాళీ కడుపుతో బయటకు వెళ్ళకు. యూజువల్గా ఇది కంపల్సరీ మదర్స్కే. సో ఇది మీ పిల్లలతో మీరు ట్రై చేయాలి అంటే, ఈట్ ఏ బనానా ఆర్ ఎనీ ఫ్రూట్ బిఫోర్ యూ లీవ్, డోంట్ గో అవుట్ ఆన్ ఎంటీ స్టమక్. ఎంటీ స్టమక్ అంటే ఖాళీ కడుపుతో వెళ్ళకు అని. ఈట్ ఏ బనానా, ఏదైనా బనానా తిను, ఆర్ లేదా ఏదైనా ఫ్రూట్, ఎనీ ఫ్రూట్ ఏదైనా పండు తిను, బిఫోర్ యూ లీవ్. యూ లీవ్ అంటే నువ్వు వెళ్ళిపోతున్నావు అని అర్థం, జస్ట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. యూ లీవ్ అంటే నువ్వు వెళ్ళడం, బిఫోర్ యూ లీవ్ అంటే నువ్వు వెళ్ళడానికంటే ముందు ఏదైనా తిని వెళ్ళు. అండ్ డోంట్ గో అవుట్ ఆన్ యాన్ ఎంటీ స్టమక్, డోంట్ గో అవుట్ బయటకు వెళ్ళకు, ఎలా వెళ్ళకు, ఆన్ యాన్ ఎంటీ స్టమక్ ఖాళీ కడుపుతో వెళ్ళకు అని చెప్పచ్చు. దెన్ ఇవాళ రాత్రి భోజనం కోసం ఏం వండాలి, ఇలా అడగాలనుకోండి ఇంట్లో వాళ్ళని, ఎలా అడగాలి మీరు ట్రై చేయండి. ఇది ఈ క్వశ్చన్ మీకు ఈ వీడియోలో. సో మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో దీనికి మీకోసం ఆన్సర్ రెడీగా ఉంటుంది కరెక్ట్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ.